అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో అంటే ఈరోజు వీడియోలో 10వ తరగతి ప్రథమ భాష నుండి భిక్ష అనే పాఠాన్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈ భిక్ష అనే పాఠాన్ని శ్రీనాథ మహాకవి రచించడం జరిగింది. అయితే శ్రీనాథుడు సీసపద్యాలు రాయడంలో దిట్ట అని కూడా మనం చెప్పవచ్చును. మరి భిక్ష అంటే ఏంటి? భిక్షను ఆనాటి కాలంలో ఏ విధంగా భావించేవారు, ఈనాటి కాలంలో ఏ విధంగా భావిస్తున్నారు అనంటే, ఆనాటి కాలంలో భిక్షను ఒక పవిత్రమైనటువంటి దేవకార్యంగా, పవిత్రమైనటువంటి కార్యంగా భావించేవారు. భిక్షను ఇచ్చేవారు కూడా అదే విధంగా ఉండేవారు, భిక్షను స్వీకరించేవారు కూడా అదే విధంగా ఉండేవారు. అయితే ఇప్పటి కాలంలో భిక్ష అంటే చాలా అల్పంగా, ఒక భిక్షకుడిని అల్పంగా, నీచంగా చూడడం జరుగుతుంది. కానీ ఆనాటి కాలంలో ఒక పవిత్రమైన కార్యంగా, ఒక ఒక భిక్షకుడు భిక్షాటనకు వస్తున్నాడు అంటే అతన్ని దైవ స్వరూపంగా చూసుకునేవారు అన్నమాట. అంతేకాకుండా అంటే ఈ భిక్షను ఏ విధంగా మనకి పరిచయం చేశాడు పద్య రచనలో, ఎంత అందంగా మనకి చూపించడం జరిగింది అనేది మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. దానికి ముందుగా అసలు భిక్షాటన చేయడానికి అసలు కారణం ఏమిటి, ఎవరు భిక్షాటన చేశారు అనేది మనం ఈ పాఠంలో విపులంగా తెలుసుకుందాము. చాలా 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 సింపుల్గా మనం ఈ పాఠంలో నేను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. అయితే వేదాలను విభజించినటువంటి వాడు, అష్టాదశ పురాణాలను రచించినటువంటి వాడు, అంతేకాకుండా పంచమ వేదంగా మహాభారతాన్ని రచించినటువంటి ఆ వేదవ్యాసుడు బ్రహ్మజ్ఞాని. అంతేకాకుండా ఆ బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆ వేదవ్యాసుడు ఈ కాశీ మహానగరంలో నివసించేవారు అనమాట. ఎంతమంది శిష్యులతో నివసించేవాడు? తన 10,000 మంది శిష్యగణంతో ఆయన ఈ కాశీ మహానగరంలో నివసించేవాడు. ఈ కాశీ మహానగరము అంటే ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశం అన్నమాట. అయితే ఒకరోజు పార్వతీదేవితో పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. నాకు వేదవ్యాసుడు అంటే భక్తులను అప్పుడప్పుడు పరీక్షించదలుస్తూ ఉంటారనమాట. ఈ భగవంతుడు తన భక్తులను ఏ విధంగా అయినా పరీక్షిస్తూ ఉంటాడనమాట. ఆ రోజు ఎందుకో వ్యాస మహర్షిని పరీక్షించాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని పార్వతీదేవికి చెప్తాడు. అదే అదునుగా ఆ రోజు వేదవ్యాసుడికి పరీక్ష అనేది ఎదురవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు భిక్షాటనకి వెళ్ళినప్పుడు భిక్ష చాలా చక్కగా దొరికేది. ఇక్కడ కాశీ మహానగరంలో ఆ కాశీ మహానగరంలో విప్రవాటికల ముందు ఈయన భిక్షాటన అంటే విప్రులు అంటే బ్రాహ్మణులు అనమాట, వాటికలు అంటే ఇల్లు అనమాట. అయితే ఈ బ్రాహ్మణ స్త్రీ అంటే బ్రాహ్మణ ఇళ్ల ముందు వీళ్ళు భిక్షాటన చేయడం జరిగేదన్నమాట. మరి పరీక్ష ఆసన్నమైంది కదా, మరి పరమేశ్వరుడు పరీక్షిస్తే మరి ఎంత కఠినంగా ఉంటుంది ఆ పరీక్షలో. మరి వ్యాసుడు నెగ్గుతాడో ఓడుతాడో చూద్దాం. మరి ఆయన చాలా బ్రహ్మజ్ఞాని, నెగ్గే ఉండొచ్చేమో, ఏమో చెప్పలేం, చూద్దాం. మరి నెగ్గారా నెగ్గలేదా? ఎప్పటిలాగానే ఆయన పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి తన 10,000 మంది శిష్యులతో భగీరథ నదికి వెళ్ళి స్నానాదులు ఆచరించి ప్రాతః మాధ్యాత్మిక విధులన్నింటినీ పూర్తి చేసుకొని ఆయన ఈ భిక్షాటనకు కాశీనగరంలో విప్రవాటికల ముందుకి బయలుదేరారు. భిక్షాటనకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఒక బ్రాహ్మణ వాటిక ముందు భవతీ భిక్షాం దేహి అంటూ ఒక్కసారిగా పిలవడం జరుగుతుంది. అయితే ఆ ఇంటి గృహిణి తలుపు తీయదు. మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూడా భవతీ భిక్షాం దేహి అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. ఆమె ఇంకా ఇంట్లో పని కాలేదు, తర్వాత రా అని చెప్తుంది. మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్తాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్మా భవతీ భిక్షాం దేహి అంటాడు. ఈరోజు మా ఇంట్లో దేవకార్యము అంటే పెద్దలకు పిండ తర్పణాలు చేస్తూ ఉంటారు కదా, తద్దినాలు అట్లాంటివి సంవత్సరికాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ రోజు ఎప్పుడు కూడా గుడికి వెళ్ళారనమాట. అదే కాకుండా భిక్ష కూడా ఒక దైవ కార్యం అని చెప్పాను కదా, ఇది కూడా భిక్షాటన కూడా ఒక భిక్షను తీసుకోవడం కూడా దైవ కార్యంగా భావిస్తారనమాట. ఆ రోజు వాళ్ళు భిక్ష కూడా వేయడం జరగదనమాట. కాబట్టి ఈరోజు మా ఇంట దైవ కార్యము, అందులకు మరుసటి రోజురా అని చెప్తుందనమాట. మళ్ళీ తర్వాత ఇంకొక ఇంటికి వెళ్తాడు. ఇదంతా ఎందుకు అవుతుంది? ఎప్పుడు ఎవరు అడిగినా కానీ ఒక్క ఇంటి ముందుకు వెళ్ళంగానే ఆ గృహిణి వచ్చి భిక్ష అనేది ఇస్తుందన్నమాట. కానీ ఈరోజు పరమేశ్వరుడు పరీక్ష పెడుతున్నాడు కాబట్టి భిక్ష అనేది ఆయనకి దొరకడం లేదనమాట. అలా భిక్షకు వెళ్తూ 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 మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్తాడు అనమాట. వెళ్తే అక్కడ కూడా ఇంకా ఈరోజు పని కాలేదు, మళ్ళీ రా
అని చెప్తుందన్నమాట. ఈ విధంగా ప్రతి చోట కూడా తనకు అవమానమే ఎదురవుతూ ఉందన్నమాట. ఎక్కడ దొరకడం లేదు, భిక్ష దొరకడం లేదు ఎక్కడ కూడా. ఆ రోజంతా తిరుగుతారు, ఎక్కడ భిక్ష దొరకదు. కానీ ఒకటేంటి అని అంటే, ఇప్పుడంటే భిక్షకు వచ్చిన వాళ్ళు ఆ ఇంట్లో నుంచి మనిషి వచ్చేంత వరకు అమ్మా అమ్మ 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 అని పిలుస్తూనే ఉంటారు. కానీ అప్పటి కాలంలో భిక్షాటన అంటే ఒక ఇంటి ముందు నిలిచి భిక్ష భవతి భిక్షాందేహి అని ఒక్కసారి మాత్రమే అడుగుతారనమాట. అలా ఒక్కసారి వాళ్ళు అడిగినప్పుడు ఆ లోపల నుంచి ఆ గృహిణి వచ్చి భిక్ష వేసిందా సరే, లేనిచో అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక ఇంటి ముందు అడుగుతారు. అంతేకాని ఆమె వచ్చేంత వరకు అడగరనమాట. అదీ కాకుండా భిక్ష వేసేటటువంటి స్త్రీలు ఏ విధంగా భిక్షను పవిత్రంగా భావిస్తారు అని అంటే, వారు ఉదయమే లేచి గోమయంతో చక్కగా అలికి గోముఖం వేసి దానికి చుట్టూ 4 పక్కల కర్రలు గీస్తారనమాట. అలా గీసి అక్కడ భిక్షకు వచ్చిన అటువంటి వ్యక్తిని ఒక ఇత్తడి తాంబూలం కానీ వెండి తాంబూలం కానీ తీసుకొని అందులో అతని కాళ్ళు పెట్టిన తర్వాత ఆ కాళ్ళని కడిగి పళ్ళెంలో ఉన్నటువంటి నీళ్లను ప్రక్షాళన చేసుకొని తర్వాత అతని కాళ్ళకి అంటే పక్కకు పెట్టేస్తారనమాట. పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు అవన్నీ వేసి నమస్కరించి వారికి భిక్షను సమర్పిస్తారనమాట. ఏముంటుంది ఆ భిక్ష, ఎలా ఉంటుంది అని అంటే, అప్పుడే వండినటువంటి అన్నం, వేడి అన్నం మీద నెయ్యిని అబగిరించి అంటే నెయ్యిని వేసి ఆ రోజు వండినటువంటి మాధుకరమైనటువంటి చాలా చక్కగా ఉన్నటువంటి రుచికరమైనటువంటి వంటలన్నింటినీ పప్పు, చారు, కూర అన్నిటినీ పెట్టి తర్వాత ఫలాలు, చక్కని తీయని ఫలాలు, పండ్లు, పాయసాన్నమును పెట్టి ఆ భిక్షను సమర్పిస్తారు. అంత పవిత్రమైన కార్యంగా స్వీకరించడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుందన్నమాట. అప్పట్లో భిక్షాటన అంటే ఆ విధంగా ఉండేదన్నమాట. అలా జరుగుతున్న సమయంలో ఈ పరమేశ్వరుని పరీక్ష వలన ఆ రోజంతా ఆయనకి భిక్ష దొరకలేదు, తన శిష్యులకు కూడా భిక్ష దొరకలేదు. అయితే తరువాత మళ్ళీ ప్రాతఃసంధ్యా కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుని మరుసటి రోజు కూడా వస్తాడు. వచ్చిన ఆ రోజు కూడా ఆయనకి భిక్ష దొరకలేదు. ఆకలితో కోపం ఎక్కువైపోతుంది. కోపం ఎక్కువైపోవడంలో ఏమవుతుంది, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం జరుగుతుందన్నమాట. అలా ఆయన కోపంతో ఏం చేశాడు, తన భిక్షా పాత్రను ఆ కాశీనగరంలోని ఆ పాత్రను నడవీధిలో నేలకేసి కొట్టి ఈ కాశీ క్షేత్రానిలో నివసించేటటువంటి వారికి 3 తరాల వరకు విద్య కానీ ధనం కానీ మోక్షం కానీ లభించకూడదు అని శపించబోతాడు. అప్పుడే పార్వతీదేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో అక్కడికి ఒక బ్రాహ్మణ వాటిక ముందు, ఇంటి ముందు వచ్చి నిలబడుతుంది. నిలబడి అంటే ఆ మునీశ్వర ఇక్కడ రా, సమయం ఇవ్వరా అని పిలుస్తుందన్నమాట. సైగ చేస్తుంది అంటే సైగ చేస్తుందన్నమాట. ఆమె ఏ విధంగా సైగ చేస్తుందట, ఆమె సైగ చేసేటప్పుడు ఆమె చెయ్యి ఇలా అన్నప్పుడు ఆమె చేతి గాజులు రత్న ఖచ్చితాభరణంబులు గల్లుమన్ ఆమె చూడడానికి ఏ విధంగా ఉందట, బ్రాహ్మణ స్త్రీ రూపంలో చక్కగా లక్ష్మీదేవిలాగా ఉందన్నమాట. అసలు పార్వతీదేవి ఎవరు, ఆ కాశికా నగరానికి నిలయమైనటువంటి హాటక అంటే ఆ కాశికా నగరంలో సింహాసనం, హాటక పీఠ, శిఖాదిరూఢ అంటే సింహాసనం మీద, బంగారు సింహాసనం మీద అధిష్ఠించిన దేవత. అటువంటి దేవత వ్యాసుడిని మందలించడానికి వస్తుందన్నమాట. ఎలా, బ్రాహ్మణ స్త్రీ రూపంలో వచ్చింది. ఏంటయ్యా నీతోటి మాట్లాడాలి, ఇక్కడ నీకు భిక్షనే కదా కావాల్సింది, నేను ఇస్తానులే భిక్ష అని చెప్తుందన్నమాట. అప్పుడు వ్యాసుడు బ్రాహ్మణ స్త్రీతో చెప్తాడనమాట, నాకొక్కడికే కాదు భిక్ష వేయాల్సింది, నాతో కూడి 10,000 మంది శిష్యులు ఉన్నారు, మేము వ్రతము తప్పి ఎప్పుడు కూడా ఉండము, కాబట్టి మా వ్రత దీక్ష ప్రకారము నా శిష్యగణంతో కూడి నేను భోజనం చేస్తాను, కాబట్టి అంత భిక్ష నీవు వెయ్యగలవా అంటే ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కాశీనగరము మరియు ఆ పరమేశ్వరుని కృప పేర్మి, ఆయన కృప, దయ, కరుణతో నేను మీకు
కడుపు నిండా భిక్షను ఇవ్వగలను అని చెప్పి పార్వతీదేవి చెప్తుందనమాట. సరే తొందరగా నీ శిష్యుల్ని తీసుకునిరా, నీతో మాట్లాడేది ఉంది, ముందు నువ్వు తినిన తర్వాత చక్కగా కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి ఎన్ని నీతులు చెప్పినా కానీ బుర్రలోకి ఎక్కవన్నమాట. అందుకని ముందు అతని కడుపు నింపిన తర్వాత, నీ కడుపు నిండిన తర్వాత నీతో చాలా చర్చించాల్సిన విషయం ఉంది, నీ శిష్యుల్ని పట్టుకునిరా అని చెప్పి ఆ స్త్రీ చెప్తుందనమాట. వెంటనే ఆ 10,000 మంది శిష్యులను తీసుకొని భగీరథి నదికి వెళ్ళి స్నానాదులు అంటే ఏవైతే విధి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్వర్తించి ఈ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి రావడం జరుగుతుందన్నమాట. వచ్చి చక్కగా భోజనం చేస్తారు. ఏ విధంగా భోజనం చేస్తారు? మరి అంతమందికి ఆమె వండి పెట్టిందా? లేదు. కామధేనువు వరంతో కామధేనువు వరప్రసాది లాంటి, అంటే పరమేశ్వరుడే ఆమె చెంత కామధేనువు రూపంలో ఉంటే ఇక ఎంతమందికైనా పెట్టగలదు కదా. అందున పార్వతీదేవి. సరే అందరూ చక్కగా తిన్నారు. మాదికర భిక్షాన్నము అందరూ భుజించారు. చక్కగా అయిపోయింది. అప్పుడు నిమ్మలంగా ఆ వ్యాసుని కూర్చోబెట్టి అడుగుతుందన్నమాట, బాగా కడుపు నిండిందా? ఇప్పుడు హాయిగా ఉందా? ఇప్పుడు నేను చెప్పేది విను అని చెప్పి పార్వతీదేవి చెప్తుందన్నమాట. ఏ రూపంలో ఉంది పార్వతీదేవి? ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉందన్నమాట. అయితే ఎక్కడ అడవిలో దొరికేటటువంటి కందమూలాలు తినేటటువంటి వాళ్ళకి కోపం రాలేదు. దొరకనంత మాత్రాన అదే తింటూ బతుకుతున్నారు జీవితాంతం, వాళ్ళ జీవితకాలం అంతా. ఇంకా వేరే భోజనాన్ని స్వీకరించరు వాళ్ళు. అదేవిధంగా శాకాహారులు, అంటే ఆకుకూర శాకములను మాత్రమే తినేటటువంటి వారు, వాళ్ళకి కూడా కోపం లేదు. అడవిలో దొరికేటటువంటి కందమూలాలు తినేటటువంటి వారికి కోపం లేదు. ఇంకా పొలములో పంట కోత కోసిన తర్వాత రాలినటువంటి ధాన్యపు గింజలను ఏరుకుని తినేటటువంటి వారికి కూడా, అలా జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎప్పుడూ కోపం రాలేదు. ఇంత కోపము అంతే. శిలోంచ ప్రక్రమం, ఇంకా తిరగలి ఇలా తిప్పుతూ ఉంటారనమాట. పైన ఒక కింద ఒక రాయి, పైన ఒక రాయి ఉంటుంది, ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అందులో ఈ గింజలను ఇలా వేస్తూ ఇలా పిడి ఉంటుందన్నమాట. దానికి ఆ పిడిని ఇలా తిప్పుతూ ఉంటారనమాట. పిండి మాత్రం కింద రాలుతుంది. చిన్న నూకేదన్నా ఉంటే అది పక్కకి ఇట్లా చల్లుతుందనమాట. అయితే ఆ ధాన్యాన్ని ఏరుకొని తిని జీవనాన్ని గడుస్తున్నటువంటి వాళ్ళకి కూడా రానటువంటి కోపము, ఎంతో మాధుకరమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని తినేటటువంటి నీకు ఇందులోకి కోపం వచ్చింది అయ్యా? ఈ కాశీనగరాన్ని ఇన్ని రోజుల నుంచి నువ్వు ఈ కాశీనగరంలోనే నివసిస్తున్నావు నీ శిష్యులతో కూడి. అందరికీ ఎంతో మాధుకరమైనటువంటి భిక్షాన్నము దొరుకుతున్నది, అయినా కానీ ఒక్కరోజు దొరకలేదు కదా నీకు అని చెప్పేసి ఈ కాశీ మహానగరాన్నే తప్పించబోయావా? ఆ అన్నపూర్ణాదేవికి నిలయమైనటువంటి ఈ కాశీనగరము నీకు ఎన్ని రోజులు ఆకలి తీర్చింది నాయన? అదేంది, ఈ కాశీ పట్టణంలోనే శిఖాదిరూఢ హాటకపీఠ శిఖాదిరూఢ యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిలిచే, అంటే ఆమె అక్కడ సింహాసనం మీద, బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ పార్వతీదేవి ఇటు రా అని చెప్పి పిలిచి ఆయనకి ఇవన్నీ బుద్ధులన్నీ చెప్తుందనమాట, ఇవన్నీ మాటలు చెప్తుందనమాట. అటువంటి మాటలను చెప్తున్నటువంటి సందర్భంలో ఇంత కోపాన్ని నీవు ఏ విధంగా నీవు అంటే ఈ కోపాన్ని ఎందుకు నీవు కంట్రోల్ చేయలేకపోతున్నావు అని చెప్తుందనమాట. అంటే కోపం అనేది విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. వేదాలను విభజించినటువంటి వాడివి, అంత గొప్పవాడివి, పంచమ వేదంగా మహాభారతాన్ని రచించినటువంటి వాడివి, అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు అనమాట. అష్టాదశ పురాణాలను రచించినటువంటి వాడివి, అంత బ్రహ్మజ్ఞానివి, కోపాన్ని మాత్రం నిగ్రహించుకోలేకపోయావా అని చెప్పి పార్వతీదేవి ఆ వ్యాస భగవాను అడుగుతుందన్నమాట. అటువంటి సందర్భంలో ఈ పాఠంలో అటువంటి సన్నివేశాన్ని మనకి చూపించడం జరిగిందనమాట. అంటే భిక్ష ఏ విధంగా స్వీకరించేవారు, ఇంకా కోపం అనేది వచ్చినట్లయితే విచక్షణ జ్ఞానాన్ని ఏ విధంగా కోల్పోతారు, ఎంతటి వారికైనా కానీ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి సంఘటన అనేది ఎదురవుతుంది అని చెప్పడానికి ఈ పాఠంలో చెప్పడం అనేది జరిగిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే బెల్ ఐకాన్ కొట్టినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టినట్లయితే మీకు ప్రతి వీడియో రావడం జరుగుతుంది, అంటే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వీడియోని మిస్ చేయకుండా చూసినట్లయితే మీ 10వ తరగతి విద్యార్థులకైతే స్పెషల్లీ
చాలా చక్కగా ఉంటుందని అనుకుంటున్నాను. ఏదైనా కానీ చదవడం కన్నా కానీ వినడం వల్ల ఇంకా ఎక్కువ చాలా జ్ఞాపకం అనేది ఉంటుంది అని అనుకుంటున్నాను. చదువుతూ ఒక పక్క అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ వినడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి పాఠం అనేది చాలా ఆసక్తిగా అంటే బాగా గుర్తు ఉండడము అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.